హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి రేపటి రోజు అంటే జూన్ 5వ తారీఖు గురువారం రోజు మీ జీవితంలో ఒక వ్యక్తితోటి మీరు గొడవ జరగబోతుంది. ఆ గొడవ కారణంగా మీరు మీ జీవితం నుండి ఆ వ్యక్తిని దూరం చేసుకోబోతున్నారు. మరి ఆ గొడవ ఏంటి, ఆ వ్యక్తి ఎవరనేది మనం ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు, మీ భర్త పరాశీభంలో ఉన్నాడా? మీ భార్య పరపురుష సహనం నుండి విడిపించడానికి మీకు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ వివాహం, అత్తాకోర్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, వీటన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం. శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిషాలం. ఎటువంటి సమస్యకైనా కానీ గురువుగారు కుమారస్వామి గారిని ఒకే ఒకసారి సంబంధించండి. 9985520079కి ఒకే ఫోన్ చేయండి. 3 రోజుల్లో గురువుగారు మీ సమస్యని పరిష్కరిస్తారు. ఈ మేషరాశి వారికి ఈరోజు ఈశ్వరుని సాక్షిగా మేషరాశి వారికి జాతకులు జరిగేది ఇదే. ఎందుకంటే గోచరీత్యా ఇటువంటి ఫలితాలైతే మీరు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈశ్వరుని సాక్షిగా ఈరోజు ఇటువంటి ఫలితాలైతే కలగబోతున్నాయి. ఈ రాశి జాతకులు నిత్యం కష్టపడే తత్వం అయితే ఉంటుంది. విజయం కోసం కాదండి, కష్టించి శ్రమించే ఫలితం దక్కుతుందని అంటూ ఉంటారు కదా. అదే నమ్మకంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలో మీ యొక్క ముద్ర అనేది వేసుకుంటూ ఉంటారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి, కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు. ఒకవేళ ఇబ్బంది పడితే మీరు పశ్చాత్తాపడతారు, కానీ ఎప్పుడు కూడా అహంకారంగా హేళన చేయరు. ఈ రాశి జాతకులు వెనుతో పెట్టిన విద్య అందరినీ ఆకర్షించడం, 10 మందిలో మీరు చాలా వరకు వేరొక రకంగా అందరికి కనిపిస్తూ ఉంటారు. అంటే అభిమానించడం, ఆరాధించడం ఈ రాశి వారికి చూడగానే అందరికీ అనిపించే భావన. ముఖ్యంగా ఈరోజు ఈ రాశి వారికి జాతకులు ఖచ్చితంగా దినఫలాల ప్రకారం చూస్తే కనుక చాలా కాలం నుండి ఎవరైతే మిమ్మల్ని కలవాలి, కాంబినేషన్ కావాలి ఆశపడుతూ అనుకుంటున్నారో వారితో మాట్లాడే అవకాశం అయితే రాబోతుంది. అంటే మీరు మీ యొక్క మార్గదర్శులు కావచ్చు, పై స్థానంలో ఉన్న అధికారులు కావచ్చు, మీరు ఎంతో అభిమానిస్తున్న వారు కావచ్చు, ప్రేమిస్తున్న వారు కావచ్చు, లేకపోతే మీకు దూరమై ఉన్నవారు కావచ్చు, ఆపదలో మీకు దూరంగా ఉంటున్న మీ యొక్క స్నేహితులు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ కావచ్చు. వారితో మాట్లాడుకున్నప్పుడు వారు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కూడా ఉండొచ్చు, పరిచయం చేయవారు కూడా అయి ఉండవచ్చు. మీకు పరిచయం కావచ్చు. కొన్ని అంశాల గురించి వారితో నిర్భయంగా చర్చించుకుంటున్నారు, కానీ ఈ సమయం అనేది ఎప్పుడు తీసుకురాలేదు. మీరు అనుకున్నట్లు ఆ సమయం రావాలి కదండి. కానీ ఈరోజు దైవం చెప్పాడు, ధైర్యం చేసి కొన్ని విషయాల గురించి వారితో చర్చించే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది ముమ్మాటికి నిజమండి. మీరు ఎంతో ఊహాలోకంలో ఉన్నారు అనుకుంటున్నారేమో, కానీ అస్సలు కాదండి. ఈరోజు అవకాశం తోసుకొస్తుంది. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదనే పెద్దల మాట ఈరోజు మీ జీవితంలో నిజం కాబోతుంది. చాలా రోజులుగా ఏదైనా పెద్ద సమస్యతో చిక్కుకొని ఆ సమస్యకు పరిష్కారం దొరక్క నిరాశలో ఉంటే కనుక ఈరోజు ఆ సమస్యను పరిష్కారం మార్గం సులువుగా అవుతుంది. మీ కుటుంబ జీవితానికి సంబంధించి ఒక వార్త అయితే వినే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల గురించి, వారికి సంబంధించి ఎవరి విషయంలో అయినా సరే ఏదైనా ఒక శుభవార్త రిపీట్ చేసి అయితే మీరు వినబోతున్నారు. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నవారికి ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుంది. కానీ ఆ అవకాశం మీకు 100% రావాలంటే ఒక పని అయితే చేయవచ్చుంది. కొన్ని విషయాల్లో కాంప్రమైజేషన్ కావాలి. అనుభవాలను సలహాలతో ముందుకు వెళ్ళాలి. ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఏకపక్ష నిర్ణయంగా మీరు ఆలోచించి తీసుకోండి. అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉద్యోగాలు ఉన్నారో ఒక ఉద్యోగ జీవితంలో కొన్ని కీలక మార్పులు అయితే కూడా ఈరోజు చూడబోతున్నారు. కార్యాలయంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశం మీ చేతుల ద్వారా లేదా ఇతర వ్యక్తుల ద్వారా అయినా కూడా జరిగే అవకాశం కూడా మీకు ఎక్కువ కనిపిస్తుంది. ఇంతకుముందు మిమ్మల్ని ఇదివరకు ముందు విరోధులుగా భావించి మీతో మాట్లాడకుండా మిమ్మల్ని తప్పించుకొని తిరిగే మీ యొక్క తోటి ఉద్యోగులు ఈరోజు మీ దగ్గరికి వచ్చి అది చులకనగా మాట్లాడతారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అయితే కలగజేసే అంశము. అంతేకాకుండా మీ యొక్క పై అధికారుల కోసం ప్రశంసలు అయితే మీరు దక్కబోతున్నాయి. అలాగే ఎవరైతే ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తూ ఉన్నారో వారికి ఒక చక్కటి అవకాశం మాత్రమే కాదండి, వారికి నచ్చిన అవకాశం 100% మీకు పొందబోతుంది.
ఒక అవకాశం ముందు ఉండే సూచన కనిపిస్తుంది. కానీ మీ కుటుంబ సభ్యులతో ఒకరితో మాత్రం ఈరోజు పెద్ద గొడవ అయితే జరగబోయే అవకాశం ఉంది. మీ యొక్క జీవితంలో ఈరోజు తోడబుట్టిన వారితో కానీ, తల్లిదండ్రుల్లో కానీ, సంతానంలో కానీ, భాగస్వామితో కానీ పురుష పదజాలం ఉపయోగించి మాట్లాడద్దు. గొడవ జరిగే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే కొన్ని వాటికి దూరంగా ఉండండి. తప్పేమీ లేదు. ఒక్కరోజు దూరంగా ఉంటే సమస్య తగ్గుతుందంటే ఖచ్చితంగా ఆ పని చేయండి. అయితే ఈ రాశివారు ప్రతికూల అనుకూలంగా మార్చుకోవడానికి శివరాత్రిని తప్పకుండా చేసుకోండి. హనుమాన్ చాలీసాను పఠించండి. శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపర పుణ్య ఫలితం అయితే తప్పక దక్కుతుంది. విన్నారు కదండి, మేషరాశి వారికి రేపటి రోజు అనగా జూన్ 5వ తారీఖు గురువారం రోజు ఏ వ్యక్తితో మీకు గొడవ జరగబోతుందో, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మీకు మంచి జరుగుతుందో పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ, స్నేహితులు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్.